మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అయితే నేను మీషో హాల్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చేసింది. సో డ్రెస్సెస్ చూపిస్తాను. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇవి అసలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. నేను కరెక్ట్ రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మీషో అనగానే తక్కువ ప్రైజెస్కి వస్తాయి కానీ మంచి క్వాలిటీ ఉండదు అనుకుంటారు. కానీ పర్సనల్గా మేము ఇంతవరకు ఆర్డర్ చేసింది మాత్రం బాగానే వచ్చింది. రివ్యూ చూసే కొంటాం కదా. సో ఇంకా స్టైలింగ్ పరంగా కూడా ఉంటుంది. డ్రెస్సెస్ బాగున్నా సరే కొంతమందికి సెట్ అవ్వవు. స్టైలింగ్ పరంగా కూడా అనిపిస్తుంది నాకు మాత్రము. సమ్మర్లో వేసుకునే డ్రెస్సెసే. సో సమ్మర్ హాల్ అని చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ టాప్ ఇదైతే చాలామంది రీల్స్ చూసిన నేను అయితే చాలామంది వేసుకున్నారు. నేను ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి మీకు నచ్చితే. అండ్ గర్ల్స్ ఇది మీకోసమే, అట్లానే బాయ్స్ స్కిప్ చేయకండి. నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. నాకు లూజ్ అవుతుంది అనుకుంటా కానీ ఏం కాదు. సో మనం ట్రై చేసి నేను చెప్తాను. సో ఇది స్లీవ్లెస్ వచ్చింది, హ్యాండ్స్ అయితే రాలేవు. ఇది మనం ట్రై చేసుకొని చెప్తాం. చాలామంది అంటే చాలామంది వేసుకున్నారు ఇది. ఇన్స్టా రీల్స్లో ప్రతి ఒక్క నేను ఎప్పుడైనా చూస్తే బాగానే కనిపించాయి ఈ డ్రెస్. సో ట్రై చేసి చూపిద్దాం. ఎంత బాగుంది చూడండి ఒకసారి. వావ్, కంఫర్ట్ నిజంగా చాలా బాగుంది. వావ్, వర్త్ వర్మ, వర్త్. అండ్ నీకు ఇది రేట్ చెప్తాను. సో ఇది మనకి డ్రెస్ 370కి వచ్చింది గైస్. లుక్ అసలు ఎంత బాగుంది కదా. సో నాది వచ్చి ఇది ఎస్, మేము ఎస్ఏ కానీ ఎం తీసుకోండి. ప్యాంట్ ఒక్కటి కొంచెం టైట్ అవుద్ది ఎస్లో. సో ఎం తీసుకుంటే మనం ఇక్కడ టాప్స్కి స్టిచెస్ వేసుకోవచ్చు. అలా అంటే చాలా బాగుంది. ఒకసారి క్లోజ్లో మీకు అంతా చూపిస్తాను. సమ్మర్లో ద బెస్ట్ అవుట్ఫిట్ అని నేను చెప్తా. సూపర్. 360 రూపీస్కి ఇది అఫోర్డబుల్ పక్కా. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ ఇది ఫ్రాక్, ఇది కూడా సమ్మర్ వేరే. నాలాగా సమ్మర్ భయపడే వాళ్ళకి ఈ డ్రెస్సెస్ బెస్ట్. అన్నీ బాగా వచ్చాయి క్లాత్. వావ్ గైస్, ఇది కూడా బాగుంది. ఇంత మంచి చూడండి. వావ్, గ్రేట్ సెలెక్షన్ నాది. ఇది కూడా ట్రై చేసి చూద్దాం. అస్సలు ఎవరండి మీషోలో డ్రెస్సెస్ బాగోవని చెప్పింది? వావ్, అసలు అద్రిపోయింది. ఇది కంఫర్ట్. ఈ ఫ్రాక్ మీదకి వైట్ షూస్ ఎంత బాగుంటుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. నా సెలెక్షన్ బాగుందా లేకపోతే మీషోలో డ్రెస్సెస్ క్వాలిటీ బాగున్నాయో అర్థం కావట్లేదు. డ్రెస్ కూడా 361 రూపీస్. సో గుడ్. సో ఒకసారి జూమ్లో వేసుకొని దీన్ని ఏమంటారు, అలియా కట్. ఈ చాలామంది చేసినాయని అసలు మేము ట్రై చేయలే, కొనలే కూడా. ఇది ఒకటే తక్కువ అనిపించింది నాకు. ఏదైనా కొత్తది వస్తే తీసుకునేట్టు ఉండే. ఇది ఒక్కటి తీసుకెళ్ళి ఇది ఎట్లా వస్తుందో చూడ్డానికి అన్నీ బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది చాలా. ఇదైతే ఇంకా క్యూట్, అది కూడా బాగుంది. రెండు స్మెల్ డిఫరెంట్ ఉంది. ఇది ప్యాంట్ చున్నీ. సో ఇప్పుడైతే ఇది ట్రై చేసి చూద్దాం. సో
సూపర్ అద్దరిపోయింది అసలు. ఇది ఒక్కటి 550 అలా పడింది నాకు. ఈ డ్రెస్ 563 వచ్చింది. ఇది ఒక్కటే మనకి 500 క్రాస్ అయ్యింది. చాలా బాగుంది. ఎప్పుడైనా లో బడ్జెట్లో మనం డ్రెస్సెస్ ఎట్లా ఒక టైం ఒకసారి వేసుకుంటాము, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే ఆహా నేను అప్పుడు వేసుకున్నాను కదా అంటారు. గర్ల్స్కి అందరికీ రిలేట్ అవుతుంది ఇది. సో అలాంటప్పుడు ఈ డ్రెస్సెస్ క్రేజీగా ఇస్తుంది. క్లోజ్లో ఒకసారి వేసుకోండి. ఫస్ట్ ఇంకా బాగా నచ్చాయి నాకు దీనికన్నా. అంటే క్లాత్ అయితే బాగుంది, కానీ ఆ ప్రైస్లో అది చాలా బాగా అనిపించింది నాకు. కానీ మనం ఎప్పుడైనా ఒక డ్రెస్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు కింద రివ్యూస్ చూడండి. ఆ రివ్యూస్ చూసాక బాగున్నాయి అనిపిస్తేనే కొనండి. బాగుంది కదా అనేసి ఫస్ట్ మనం ఆర్డర్ అసలు చేసుకోవద్దు, అదే ఫ్లాప్ అవుతుంది దాంట్లో. ఇది నాకు చూడగానే బాగా నచ్చింది, కానీ మా అక్కకి నచ్చలేదు. పిక్లో బాగాలేదు అని చెప్పింది, బట్ నాకు ఎందుకో స్టైల్గా బాగా అనిపించింది, స్టైల్గా ఉంది అని. సో ట్రై చేద్దాం కదా అని తీసుకున్నా. ఇది జస్ట్ ఒక టాప్, 3 పీస్ సెట్ అయితే కాదు. క్లాత్ బాగుంది, బాగానే ఉంది. వేసుకొని ట్రై చేయాలి, బట్ చూడ్డానికి అయితే బాగుంది స్టైల్గా. దీని మీదకి ఆక్సిడైజ్ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం అదిరిపోద్ది. ఇదైతే ట్రై చేసి చూద్దాం. ఇదైతే స్టైల్గా ఉంది. సో సేమ్ ఆలియా కట్ మోడలే, వీ కట్ వచ్చింది. నేను ఇంత అరుస్తూ చెప్తున్నాను అంటే ఎంత బాగుందని అర్థం చేసుకోండి ఒకసారి. ఇది 316 పడింది. ఇది ఏంటంటే లడ్డుగా వేసుకుంటే లడ్డుగా అనిపిస్తారు, ఎందుకంటే ఇక్కడ లూజ్ వచ్చేసింది కదా. సో లడ్డుగా అనిపించేలా ఉన్నాం, బట్ బాగుంది, నైస్. ఇది కూడా బాగుంది స్టైల్గా, బట్ ఎందుకో నాకు ఆ 3 నచ్చింది. ఓకే వేసుకోవచ్చు. అంది ఒక లుక్ వేసుకోండి జూమ్లో. సో ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైంది. నేను మా అక్క రీల్ చేసినప్పుడు మా అక్క వేసుకుంది ఇది. సో ఏంటి అని అంటే నేను చూపిద్దామని ఎందుకు అనుకుంటున్నానంటే బాగుంది. సో అప్పుడు నేను ఎలాగైనా రివ్యూ చేయలేదు కదా, ఎవరికైనా మీకు ఉపయోగపడుద్ది ఇది కూడా అనేసి. సో ఇది వచ్చేసి 600 చేంజ్ ఎంతో అంట, నేను కరెక్ట్గా లేదు, సో కింద ఇస్తాను. ఇది ట్రై చేసి వద్దాం. చూడండి, ఇది ఆల్రెడీ వేసుకుందే. సో బాగుంది, నైస్, కంఫర్ట్గా. నేను చూసేటివన్నీ ఆల్మోస్ట్ కంఫర్ట్గానే ఉండడానికి ట్రై చేస్తా. నాకు అస్సలు అన్కంఫర్టబుల్ ఉంటే ఆ డ్రెస్ ఎంత పెట్టుకున్నా పక్కకే వస్తుంది. బాగుంది, సరే జూమ్ వేసేసుకోండి. సో ఎంలో తీసుకున్నాము, అందుకని ఆల్టరేషన్ చేయించాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, అది ఇప్పుడు అదేమి కుర్తీ అలా కాదు. సో కార్డ్ సెట్, అన్ని కుర్తీస్ అయితే ఏం బాగుంటుంది అని ఇది కూడా ఆర్డర్ చేశాను. వీటి కోసం నేను బాగానే ఎతికిన. అప్పుడు ఏదో ఆఫర్లో లైన్గా చూపించిండే. సో అవి మెల్లిగా నేను ఆర్డర్ పెట్టేసరికి ఆఫర్లో రాలేదు, ప్రైస్లో డిస్కౌంట్లో రాలేవు. ఇది నేను ఎంలో పెట్టిన ఒక సైడ్, ఆ స్మెల్ డిఫరెంట్ వస్తుంది. సో ట్రై చేద్దాం.
ఇదొక్కటి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మైక్ ఛార్జింగ్ అయిపోయింది. నేను ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను, సారీ గైస్. సో ఏంటంటే ఈ డ్రెస్ బాగుంది, కానీ నాకు తిన్న అనిపించింది, అసలు బాగాలేదు. అంటే ఒక 2-3 టైమ్స్ వేసుకోవచ్చు అంతే. ఇది మనకి 288 రూపీస్కి వచ్చింది. అంటే నేను చూసిన దాని ప్రకారం ఇప్పుడు 4 డ్రెస్సెస్ వరకు ఇది కొంచెం లోగా అనిపించింది నాకు. మనం క్లాత్ తీసుకొని కార్డ్ సెట్ బయట కూడా కుట్టించుకోవచ్చు. డ్రెస్ మాత్రం క్యూట్గా ఉంది. అండ్ ఏంటంటే నేను కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్క దానికి. సో లింక్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ కోడ్ కూడా ఉంటుంది, రెండు మీరు చూసుకోవచ్చు. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి, ఈ హాల్ వీడియో నచ్చితే మీకు ఇంకా హాల్ వీడియోస్ చేస్తాను, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, సో మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. సో ఇదనమాట ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ for watching.